సో షేర్ చేసుకోండి. టీఎస్పీఎస్సీ అప్కమింగ్ నోటిఫికేషన్లకి ఓటీఆర్ ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అభ్యర్థులందరూ రాష్ట్రంలో దగ్గర 31 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ డాటా మొత్తం ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ టీఎస్పీఎస్సీ దగ్గర ఉంటుంది. అందులో చాలా ఉన్నాయి, వ్యక్తిగత సమాచారం ఉంది, కొన్ని కలర్ ఫోటోలు అప్లోడ్ చేసే విధానం ఉంది. ఇవన్నీ సౌకర్యం కల్పించింది. మీరు దయచేసి పోయి ఎడిట్ చేసుకోండి. వన్స్ అది అయిపోయాక మేమేం చేయలేము అప్కమింగ్ నోటిఫికేషన్లో మళ్ళీ అని చెప్పేసి టీఎస్పీఎస్సీ హెచ్చరించింది. ఓకే, కొన్ని రీఎడిట్ చేసుకోవచ్చు, బట్ కొన్ని అయితే ఎడిట్ చేయలేము. మొబైల్ నెంబరు అలాంటివి కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తా, దయచేసి జాగ్రత్త వినండి. ఇన్ వ్యూ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరైజేషన్ కీపింగ్ వ్యూ, ఓకే, ఫోర్త్ కమింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఓకే, రాబోయే నోటిఫికేషన్లో ఎస్సీ కేటగిరైజేషన్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఓటీఆర్లో చేర్చమని చెప్పేసి కరెక్ట్, ఓకే, కరెక్ట్నెస్ ఆఫ్ దేర్ డీటెయిల్స్ అండ్ అప్డేట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఎనీ, ఓకే, అండ్ అప్లోడ్ రిలేటివ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, ఓకే. సో ఇది దానికి సంబంధించినటువంటిది అదనమాట. సో 19 నుంచి 9/2 వరకు ఉంది, ఓకే, మళ్ళీ పొడిగించింది కానీ. సో ఇఫ్ ఎనీ క్యాండిడేట్ హాజ్ మల్టిపుల్ క్వాలిఫికేషన్, అది కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకే. ఇట్ ఈస్ ఫర్దర్ ఇన్ఫార్మ్ దట్ ద ఓటీఆర్ ఫామ్ ఈజ్ వ్యాలిడ్ టిల్ క్యాన్సల్, అంటే కమిషన్ క్యాన్సల్ అయ్యేంత వరకు ఈ ఓటీఆర్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఆల్ ద డాటా ఫీల్డ్, ఇది ఇంపార్టెంట్, ఎక్సెప్ట్ అడిషనల్ క్వాలిఫికేషన్, కరస్పాండెంట్ అడ్రస్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమీ లేయర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆర్ నాన్ ఎడిటబుల్, ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వెలుగులో వచ్చింది చూడండి, 25లోగా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సిందే, లేకుంటే జాబులో అప్లైకి అనర్హులు అవుతారు, ఓకే. సో ఇక్కడ చూడండి, మీరు భవిష్యత్తులో విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లు, అప్లికేషన్ల ఫలితాలు, తుది ఎంపికలు కేవలం ఓటీఆర్లో ఉన్న డాటా ఆధారంగానే జరుగుతాయన్నారు. సో ఇటీవల ఎస్సీ కేటగిరైజేషన్, నెక్స్ట్ అభ్యర్థుల విద్యార్థులకు ఇప్పుడు కొంత విద్యా అర్హత మారుతుంది, పీజీలు, దాని పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఇవి ఉంటాయి కదా, వాటిని కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి వచ్చింది. వ్యక్తిగత విద్యా కేటగిరీ వివరాలను సరిచూసుకోవాలని చెప్పి సూచించారు. అదనపు అర్హత, ఓకే, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్డేట్ చేసుకోవాలి. కలర్ సైజ్, కొత్త కలర్ సైజ్ ఫోటో మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉందని చెప్పారు. గడువులోగా వన్ టైం రిజిస్ట్రేషన్లో డేటాను అప్లోడ్ చేయాలని. నెక్స్ట్ అభ్యర్థులు రాబోయే రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అవుతారు ఇవన్నీ చేయకపోతే, ఓకే. దయచేసి మీరు నాన్ ఎడిటబుల్ ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని ఎడిటబుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి, ఓకే. టీఎస్పీఎస్సీ ఇది వార్నింగ్ లాగానే చెప్తుంది. సో మీరు ఏమన్నా చిన్న ఇబ్బందులు తర్వాత లోన్ కావద్దు. సో దయచేసి ప్లీజ్ అప్డేట్.